మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం వెనక్కి జరగండి, మీరు నాకు కనపడే విధంగా. మరి ప్రకటింపబడిన రీతిగా ఈరోజు బైబిల్ క్లాసులో పెట్టకలగని దావీదు గారి కౌగిట అందమైన అమ్మాయి అవసరమా అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అంశం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, హైందవ సోదరులు ప్రశ్నించారు. హైందవ సోదరులు ఏమన్నారు? ప్రశ్నించారు. బైబిల్లో బూతులు ఉన్నాయి, దేవుడే బూతుని అంగీకరించాడు కాబట్టి బైబిల్ బూతు పుస్తకం అని బైబిల్లో ఎన్నో సందర్భాలు చూపించిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఈ అంశం నేను క్రైస్తవులకు చెప్పట్లా, ఎందుకంటే క్రైస్తవుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, నేను ఈ అంశం పోస్టర్ పెట్టగానే ఒక అతను ఏమన్నాడు తెలుసా, ఇలాంటి అంశాలు ఎందుకు, పనికి మాలిన అంశాలు, మారు మనసు రక్షణ గురించి పెట్టవచ్చు కదా అని అడిగాడు. అంటే వీటితో పని లేదు అని అతనికి ఏమనిపించిందంటే, వెట్టగలగని దావీదు గారి కవిగిట అందమైన అమ్మాయి అనగానే ఇతను ఏమని ఊహించుకున్నాడు అంటే, సిచ్యువేషన్లోకి ఊహించుకున్నాడు బాగా. కౌగిలి అనగానే, అమ్మాయి అనగానే, డబల్ కాటి మంచం, ఇదంతా ఊహించుకొని అతనికి ఎలా కనపడింది? బూతులాగా కనపడింది. అందుకని మన క్రైస్తవులు మహా పరిశుద్ధులు కాబట్టి ఆ పరిశుద్ధులకి నేను చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ అంతా దేంతో నిండిందంటే, బాగా కొవ్వుబట్టి బూతుతో ప్రతి వచనాన్ని కూడా, ప్రతి మాటను కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే, దృశ్యరూపకంగా. ఎలా? కౌగిలి అనగానే వెంటనే రెండు చేతులు ఇలా కనటం, అమ్మాయి రావటం, వాడి ఊహ చూడండి ఒకసారి. ఇలాంటి అంశం అవసరమా అన్నాడు అంటే, వీడికి అసలు సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి తెలియని సంగతులు తెలియచేయాలి అనే తపన కానీ వీళ్ళలో ఉందా? లేకపోక ప్రశ్నించిన వాళ్ళు ఏమంటారు? మీ దేవుడికి అది లేదా, మీ దేవుడికి ఇది లేదా, మీ దేవుడు అంతమందిని చేసుకోలేదా? నీకెందుకురా వాళ్ళు ఎంతమందిని చేసుకుంటే? అర్థమైందా? వాళ్ళు అడిగే సందేహాలకి సమాధానం చెప్పని చేతగాక, మీ దేవుళ్ళు అది, మీ దేవుడు, నీకెందుకు వాళ్ళ దేవుళ్ళు? మళ్ళీ నువ్వేమంటావు? ఎదుటి వారికి బోధించు, నువ్వు బోధించుకునవా? నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు ఎత్తగలవా అంటావు. నీ కంట్లో దూలం లేకపోతే నీ బైబిల్లో బూతులు అని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళకి అది బూతులు కాదయ్యా, దీని వెనక ఇంత నీతి ఉందని చెప్పు. నీ కంట్లో దూలం లేకపోతే నీ బైబిల్లో నీకే తెలియదు. ఇద్దరు కన్యలు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ చేత వారి చనుమొనలు నలిపించుకున్నారు అని దేవుడు రాయించాడు. నీకు చేత అయితే దాని వెనకున్న ఉద్దేశం చెప్పు. రాత్రి మీరు విన్నారు దాని ఉద్దేశం. ఏమన్నా బూతుగా ఉందా? బూతుగా లేదు. అంటే వీళ్ళు ముందు మన బైబిల్లో ఏముంది, దేవుడు ఎందుకు రాయించాడు, మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు మరి సమాజానికి లేదా హైందవ సోదరులకి లేదా బైబిల్ అర్థం కాని వాళ్ళకి బూతులుగా కనపడుతున్నప్పుడు, ఇది బూతులు కాదు, దీని వెనక దేవుని ఉద్దేశం ఇది అని నువ్వు చెప్పు. చెప్పడం చేతగాక మీ దేవుళ్ళు అంతమంది చేసుకున్నారు, మీ దేవత 5 మీకెందుకు అసలు? వాళ్ళని రెచ్చగొడుతున్నావా, వాళ్ళని ప్రేమిస్తున్నావా? వాళ్ళు అడిగారు, సరే తెలిసి అడిగారు అనుకుందాం, నువ్వెందుకు ఇది అయిపోవాలి? అందుకని మహామహులు ఉన్నారులే మన క్రైస్తవులు, ప్రతిదాన్ని బూతుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగానండి. మన సహోదరుడు గుంటూరు వెళ్ళినప్పుడు ఒక సహోదరుడిని అడిగాడంట, ఏమని, ఏం బ్రదరు ఈ మధ్య ఫేస్బుక్లో
మెసేజ్లు దేవుని వాక్యాలు పెట్టట్లేదంటే అన్నాడంట, అబ్బే చెయ్యన్నా అన్నాడు. అదేం బ్రదర్ అంటే, బైబిల్ ఫేస్బుక్ తీస్తే మొత్తం ఏం కనపడుతున్నాయి అంట అతనికి. అంటే తీస్తేనే కనపడుతున్నాయి, మాకు కనపడట్లేదే. ఆయన ఫేస్బుక్ ఎందుకు తీయాలి? ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసేవాడివి, ఫేస్బుక్ అన్ని పైకనాలా? అంటే వీడి బూత్ అంతా ఎలాగుంది అంటే, ఫేస్బుక్ అసలు బుక్ ఓపెన్ చేయటమే బూత్ అన్నట్టుంది. ఇలాంటి వాడికి ఇంకా బైబిల్ ఏమర్థమైంది? ఇలాంటి వాడి దృష్టికి అమ్మాయి కానీ ఎవరూ లేనప్పుడు అమ్మాయి దొరికితే వీడు విడిచిపెడతాడా? వీడికి ఈ మైండ్ ఉంది అంటే, అసలు ఫేస్బుక్ తీసి ఇలా చూడగానే బూతులు కనపడతాయా? వీడికి చూడాలని కోరిక అనమాట. నువ్వు వీడియో పెట్టడానికి ఈ బూతు బొమ్మలు రాడు సంబంధం ఏమైనా ఉందా? అంటే వీడి మనసు అంతా ఎలా ఉంది అంటే, మన సహోదరుడి ముందు ఈయన ఎంత గొప్పోడు, ఫేస్బుక్ కూడా చూడట్లేదు అంటే ఎంత పరిశుద్ధుడో అని అనిపించుకోవాలని వీడి కోరిక. ఇలాంటి దుర్మార్గులు క్రైస్తవులు ఉన్నంత వరకు ఎంత ఎదిగినా ప్రతిదాన్ని బూతులాగా చూసే ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మహామహులకు కాదు నేను చెబుతుంది, ఇలాంటి పరిశుద్ధులకు కాదు. బైబిల్ని తెలుసుకోవాలి అని ఒకవేళ తెలిసిన అవహేళన కోసం అడిగిన వాళ్ళకు సైతం ఇది తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ అంశం మాట్లాడబోయే ముందు ఒక పరిచయాన్ని చెప్పి నేను ముందుకెళ్తా. ఫ్యాన్ కొంచెం మీకు అర్థమైందా? పాత నిబంధన కొత్త నిబంధన అనేది రెండు ఉన్నాయి. పాత నిబంధనను దేవుడు అజ్ఞాన కాలం అన్నాడు. పాత నిబంధనను మొదలుకొని దానికి ముందున్న కాలం వరకు ఏం కాలం అది? అజ్ఞాన కాలం అన్నాడు. దేవుడు ప్రారంభం నుండి బహుభార్యత్వాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? సమర్థించుకుంటూ వచ్చాడు. ఏం చేసుకుంటూ వచ్చాడు? సమర్థించుకుంటా తగ్గించుకుంటూ వచ్చాడు. నువ్వు అన్నట్టు, బ్రహ్మ అన్నట్టు కరెక్టే, ఈ పాయింట్ రైట్. సమర్థించుకుంటా తగ్గించుకుంటూ వచ్చాడు. మీకు అర్థమైందా? ఎందుకు సమర్థించుకుంటా వచ్చాడు బహుభార్యత్వాన్ని? అవునా? బహుభార్యత్వాన్ని దేవుడు చూసి చూడనట్టు ఎందుకు వదిలేశాడు? దావీదు గారు మరి రాజుగా ఉన్నప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం చూడండి, ఇది చదువుకొని మనం ముందుకెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా వెట్ట కలగక ఉండేను. అంటే దుప్పట్లు కప్పినా ఏముందంట అతనికి? వేడి లేదని. బైబిల్ పరిభాషలో ఈ వేడిని ఏమన్నాడు తెలుసా? దేవుడి సందర్భాన్ని బట్టి ఒక చోట బీపీ డౌన్గా కనపడిద్ది, బీపీ హై లెవెల్లో కనపడిద్ది, లేదా మనిషిలో వేడి తగ్గటం కనపడింది. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు గారికి చలి పుడుతుంది. దావీదు గారికి ఏం చేస్తుంది? చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం అని ఇక్కడ లేదు, మనం అనుకోవాలి అంతే. లేదా బీపీ డౌన్ అయింది అనుకోవాలి. ఏమైంది? బీపీ డౌన్ అయింది అనుకోవాలి. జాగ్రత్తగా ఉండండి, ఇది సైంటిఫికల్ రీజన్. మీకు అర్థమైందా? బైబిల్ మాట్లాడితే ఎవరు మాట్లాడటానికి వీలు ఉండదు, కాకపోతే అందులో ఉన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సైంటిఫికల్ రీజన్ మీకు చెప్తా. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను, అంటే వేడి పుట్టక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. తగిన అంటే రాజుకు తగిన, రాజు స్థాయికి తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి. దేనికోసం పండుకుంటుంది? వేడి పుట్టడానికే లేదా ఆయన కోరిక తీర్చుకోవడానికే? వేడి రీజన్ ఒకటి ఉంది ఇక్కడ. వెట్ట కలుగుటకు అనేది స్పష్టంగా మీకు అర్థమైందా? వెట్ట అంటే ఏంటి? వేడి కలగటానికి అన్నాడు. అంటే ఒక మనిషి దగ్గర మరొక మనిషి ఉంటే వేడి పుట్టిద్దా?
పుట్టిద్దా? పుట్టిద్ది. ఒక దేహం మరొక దేహం దగ్గర ఉంటే ఏం చేస్తే తెలుసా, బాడీలో వేడి పుట్టిద్ది. చాలా సినిమాల్లో కూడా హీరోకి చలి జ్వరం వస్తే హీరోయిన్ ఏం చేస్తుంది, భార్య దగ్గర కౌగులించుకొని పడుకుంటుంది. కాకపోతే చూసే వాళ్ళకి బూతు, బ్రెయిన్ ఉన్నవాడికేమో సైన్స్. అర్థమైందా? చదువుకున్న వాడికి సైన్స్గా కనపడుద్ది, చదువు లేని మోటి వాళ్ళకి ఎలా కనపడుద్ది, బూతులాగా కనపడుద్ది. ఇప్పుడు మన వాళ్ళు చదువుకున్న పాస్టర్లు కూడా బూతుగానే చూస్తున్నారులే. ఇది ఒక మైండ్. మీకు అర్థమైందా? అంటే ఒకదాన్ని న్యాచురల్గా అందులో ఉన్నట్టుగా చూడగలిగే కెపాసిటీ క్రైస్తవుల్లోనే లేకుండా పోయింది. మీకు అర్థమైనా? అందుకని కాబట్టి వారు తర్వాత మళ్ళీ సాగదీసినట్టు 3వ వచనం చదువు. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని దాన్ని వెదికి అబీషగు అను శూనేమీయురాలిని చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చిరి అన్నాడు. అంటే రాజుకు తగినట్టుగా ఏం చేశారయ్యా అంటే ఒక మంచి అందమైన అమ్మాయిని వెతికి తీసుకొని వచ్చారు. మరి భార్యలు లేరా అంటే దావీదు గారికి ఉన్నారు. మరి ఎందుకు తెచ్చారు? వయసు అయిపోయిన తర్వాత ఎందుకు తెచ్చారు? యవనస్తురాలా, ఏవిడ వృద్ధురాలా? యవనస్తురాలు. మీకు అర్థమైందా? ఇక్కడ సైంటిఫిక్ రీజన్ చెప్తా చూడండి జాగ్రత్త. ఈయన వృద్ధుడు, ఈయన భార్యలు వృద్ధులు అవుతారా, యవనస్తులు అవుతారా? వృద్ధులు అవుతారు. ఇప్పుడు ఒక స్త్రీ దావీదు గారి దగ్గర వృద్ధురాలు వచ్చి పడుకుంది అనుకోండి, ఈయన బ్రెయిన్ పనిచేసే తీరు వేరుగా ఉంటుంది. ఈయన వృద్ధుడు మరొక వృద్ధురాలు వచ్చి పడుకుంది అనుకోండి, ఈయన బ్రెయిన్ పనిచేసే తీరు మారిపోద్ది. మీకు అర్థమైందా? పనిచేసే తీరు మారిపోద్ది. ఎందుకని అంటే మన బ్రెయిన్ దేన్ని ఆశిస్తుందో దాన్ని మాత్రమే మనం దగ్గరకు తీసుకుంటే ఏం చేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తారు, మనోవ్యాధి గలవాడికంట ఒక డాక్టర్ గారు ఉన్నాడంట. ఆయన ఏది ఇచ్చినా తగ్గిద్దనే మనసు ఒక అతనికి ఉందంట. అతను ఏం చేశాడు, రోగం వచ్చినప్పుడల్లా అతని దగ్గరికి వెళ్తాడు. ఇతనికి ఏ రోగమో లేదు, కానీ ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు తెలుసా, ఒక పేపర్ని బాగా నలిపి ఇదిగో ట్యాబ్లెట్ వేసుకో, నోరు తెరవని ట్యాబ్లెట్ వేస్తాడు. వేయగానే అమ్మయ్య తగ్గిపోయింది అంటాడు. అంటే ఆయన వేస్తేనే నాకు ఆయన ట్యాబ్లెట్ ఇస్తేనే నాకు జ్వరం తగ్గిద్ది అని ఫిక్స్ అయిపోయాడు. బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి అతను ట్యాబ్లెట్ వేయగానే ఈ బ్రెయిన్ ఏం చేసింది, యాక్టివేషన్ అయ్యి మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉంది. అందుకని తగ్గినట్టు అనిపించింది. మీకు అర్థమైందా? అలాగే దావీదు గారు కౌగిట ఒక యవ్వనస్తురాలు అందమైన అమ్మాయి పడుకుందనుకోండి, దావీదు గారి మనసు ఎలా ఉంటుంది? ఒక వృద్ధుడు యవ్వనస్తురాలు పక్కన కౌగిట్లో ఉందనుకోండి, ఒక వృద్ధుడికి యవ్వనస్తురాలు కౌగిట్లో ఉందనుకోండి, వృద్ధుడి మైండ్ ఎలా ఉంటుంది? మీకు అర్థం కావాలంటే ఇంకో భాషలు చేయాలి. ఎందుకంటే మన వాళ్ళు పరిశుద్ధులు కదా, నేను భాష మారి చెప్తే ఇదిగా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఒక అతను నిమ్మకాయ కొరుకుతున్నాడు, నా పక్కన ఒక అతను నిమ్మకాయ కొరుకుతున్నాడు. వెంటనే నా నోటి నుండి ఏమొస్తాయి? కొరికేది ఎవరు? నీళ్ళు ఎవరి నోట్లో ఉండి వచ్చినాయి? ఎందుకని? నేను కొరకలేదే. అంటే దాని టేస్ట్ ఆల్రెడీ నా బ్రెయిన్కి అర్థమైందా? ఇది సైంటిఫిక్ రీజన్, జాగ్రత్తగా. ఆ నిమ్మకాయ ఎలా ఉంటుందో ఆల్రెడీ నాకు తెలుసా, నా బ్రెయిన్కి తెలుసా? నా బ్రెయిన్కి తెలుసు. నిమ్మకాయ ఇంతకుముందు తిన్నాను, తింటే ఏ టేస్ట్ ఉంటుందో నా బ్రెయిన్కి తెలిసిపోయింది, పుల్లగా ఉంటుందని. ఆ పుల్లటిది అతను కొరికేసరికి నీళ్లు అతని నోటి నుంచి రావాలి, కానీ నా నోటి నుండి నీళ్ళు వచ్చాయి అంటే నా బ్రెయిన్ ఏం చేసిందనమాట, ఆటోమేటిక్గా దాన్ని ఆస్వాదించింది. ఏం చేసింది? ఆస్వాదించింది. మీకు అర్థమైందా?
అలాగే ఒక అతను చింతపండు తింటున్నాడు. చింతపండు తింటుంటే నా నోటి నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఎందుకని? సైన్స్ ఇది. మన ప్రమేయం లేకుండానే నీళ్ళు వస్తాయి. ఎందుకని? మన బ్రెయిన్ దాన్ని ఆస్వాదించింది. అలాగే దావీదు గారి వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ చచ్చుబడిన ఆ నరాలు, ఆగిపోయిన ఆ నాడీ వ్యవస్థ, ఆగిపోయిన ఆ బ్లడ్ సర్క్యులేషను, ఇదంతా ఆగిపోయింది. మళ్ళీ యాక్టివేట్ కావాలి అంటే నా నోటి నుండి నీళ్లు, నిమ్మకాయ చూస్తే ఎలాగైతే నీళ్ళు వచ్చాయో, ఆయన కూడా తన కౌగిట్లో ఒక యవ్వనస్తురాలైన అమ్మాయి ఉంటే తన బ్రెయిన్ ఏం చేసింది? స్పందన మొదలయ్యి బాడీలో ఏమైపోద్ది? చచ్చుబడినవన్నీ కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. ఎందుకని? అందమైన అమ్మాయి, యవ్వనస్తురాలు కాబట్టి, ఈయన వృద్ధుడు కాబట్టి కౌగిట్లో తెచ్చుకోగానే ఏమైపోద్ది? బ్రెయిన్ ప్రిపరేషన్ అయిపోద్ది అనమాట. లైంగికంగా ఏమైపోద్ది? ప్రిపరేషన్ అయిపోద్ది. ఆ అమ్మాయిని ఎప్పుడైతే టచ్ చేస్తాడో, ఎప్పుడైతే కౌగిట్లో ఉంచుకుంటాడో ఏమైపోద్ది? అదే వృద్ధురాలనే పడుకోబెడితే చలనం ఉండదు. అర్థమైందా? వృద్ధురాలనే పడుకోబెడితే పక్కన చలనం ఉండదు. అంతెందుకు? ఎవరైనా బజ్జీ తింటున్నారు అనుకోండి, నా నోటి నుంచి నీళ్ళు వస్తాయా? రావు. ఇప్పుడు నాకు ఇష్టమైంది వేరే వాళ్ళు తింటున్నారు అనుకోండి, నాకు ఇష్టమా? కాదు. నాకు ఇష్టమైంది నా దగ్గర ఉంటేనే ఇష్టం. అందుకే డాక్టర్లు అప్పుడప్పుడు అంటారు, ఒక రోగం వచ్చిన అతనికి ఇది ఒక ఫలాన్ని తినకూడదు అంటారు. కానీ వాళ్ళకి అది తినాలనిపించింది అనుకోండి, డాక్టర్లు ఏమంటారు తెలుసా? ముందు వాళ్ళకి తినాలనిపించింది ఏదైనా సరే పెట్టండి, పత్యమే వద్దు. వాళ్ళు తినాలనుకున్నది తింటేనే అరిగిద్దంట. వాళ్ళు వద్దు అనుకున్నది తింటే, ఇదేంటి రీజనా? సైంటిఫిక్ రీజనా? కాదు. అంటే బ్రెయిన్ ప్రిపేర్ అయ్యి, అరే నాకు ఫలానాది తినాలనిపిస్తుంది అనగానే అది తెచ్చినప్పుడు మనస్ఫూర్తిగా తింటారు కాబట్టి ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది? బాడీకి సంకేతాన్ని అందిస్తూ ఉంటుంది. ఏంటది? దీనికి ఇష్టమైంది కాబట్టి బాడీలో ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? దీనికి అనుకూలంగా పనిచేస్తుంది. అప్పుడేమో తిన్నది ఏమైపోద్ది? అరిగిపోద్ది. అది ఇష్టం లేకుండా పెడితే, అరే వద్దంటే పెట్టావు, వాంతి వచ్చినట్టుంది, ఎందుకని? వద్దనుకుంటా తినేసరికి ఇక్కడ ఇష్టం లేకపోయేసరికి బాడీకి ఏమైపోయింది సంకేతం? ఇది కాల. అందుకని అరగక ఏమైపోద్ది? బయటకు వస్తుంది అన్నమాట. అంటే బ్రెయిన్ ఇష్టపడింది అంటే బాడీ అంతా దానికి అనుకూలంగా ఇదైపోద్ది. అలాగే దావీదు గారి కౌగిట ఒక యవ్వనస్తురాలైన అమ్మాయి ఉంది అంటే ఆయన బాడీలో ఉన్న అన్నీ కూడా ఏమైపోతాయి? బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, నాడీ వ్యవస్థ బాగుంటుంది. బీపీ డౌన్ అయిన బీపీ కూడా ఏమైపోద్ది? నార్మల్ స్టేజ్లోకి వచ్చేసి ఇది సైన్సా లేకపోతే కామవా? అంటే సైన్స్ అప్పుడే చెప్పాడా దేవుడు? అప్పుడే చెప్పాడా? దీన్ని అందుకునే మైండ్ మనకు ఉండాలి. నీకు అన్ని బూతుల్లో కనపడితే నీకెందుకురా బైబిల్ నీ ముఖానికి? మళ్ళీ నువ్వు ఒక బోధకుడు, నీ ముఖానికి విశ్వాసులను ఎంత మందిని చెడగొడుతున్నారో చూడండి. అసలు ప్రతిదీ కామంగా చూస్తున్నాడంటే వీడే బైబిల్ పట్టుకొని వీడికే కామంలా కనపడుతుంది అంటే ఇక వీడు ఏ స్థితిలో ఉన్నాడు? వీడి దగ్గరకు వచ్చిన అమ్మాయిలని వీడు విడిచిపెడతాడా? కానీ వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నా ఆత్మ సంబంధంగా ప్రతిదాన్ని న్యాచురల్గా యథార్థంగా చూడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుందా? వీడికే లేదు. చనుమొనలు అనగానే వీడికి అనిపిస్తుంది, దృశ్యం ఊహించుకున్నాడు. అరే దేవుడు ఎందుకు వాడాడురా? చనుమొనలు అంటే ఏంటి? నలపటం అంటే ఏంటి? స్త్రీలు అంటే ఎవరు? వాళ్ళని పెళ్లి చేసుకుంది ఎవరు? ఆ సందర్భం చూడడం అంత పని ఉంది. హైందవ సోదరులు అడుగుతూ ఉంటే సమాధానం ఎప్పుడు చెప్పాలని సిద్ధపడి ఉండాల్సింది పోయి, నేను వెంటనే ఇది చెప్పగానే బైబిల్ క్లాసులు ఇదే అని పాస్టర్ పెట్టగానే ఇవెందుకు? మారు మనసును నీకు తెలియదురా మారు మనసు అంటే ఏంటో? మారు మనసు అంటే ఏంటో తెలియని వాళ్ళకి కావాలా?
బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా నీకు అదే కావాలా? దేవుడు ఏమంటున్నాడు? మూల పాఠాలు మానుకోండిరా అని దేవుడు చెబుతుంటే వీడు మాత్రం ఫేస్బుక్లో అదే చెప్పాలట. నీ మొఖానికి తోడు అసలు ఇంక నువ్వే దేవుడు బిడ్డ అన్నట్టు. ఏం చేయాలి? నేర్పుదామా? నేర్చుకోరు. అనుభవం ఆలోచించి మార్చుకోరు. పరిశీలన, స్వయం పరిశీలన ఉండదు. ఫేస్బుక్లో అంట పోస్ట్ పెట్టడానికంట వద్దు బ్రదర్, అందులో కామం కదా. అరే పోస్ట్ పెట్టడానికి ఇందులో బూతు బొమ్మలకు సంబంధం ఉందిరా ఏమన్నా? మన సహోదరుడు వెళ్తే అడిగాడంట. అంటే ఇతనికి ఏదైనా అమ్మాయి కనపడితే వీడు వదులుతాడా? కానీ బయటకు మాత్రం నేను ఎంత మంచోడిని తెలుసా బ్రదర్? ఎంత మంచోడివి? నేను ఫేస్బుక్లో బూతు బొమ్మలు ఉంటాయని నేను దేవుడు వాక్యమే పోస్ట్ చేయను బ్రదర్. అంత మంచోడిని అనమాట. నీ మోకానికి తోడు బైబుల్, మళ్ళీ నువ్వు ఒక క్రైస్తవుడి, నీకు ఒక ఆరాధన. వీడి దగ్గర ఉండేవాళ్ళు ఇంక వాళ్ళు ఎంత దుర్మార్గులు. ఒకళ్ళనొకళ్ళు ఇంక ఆదివారం ఆరాధనలో కూర్చోగానే ఇంక కామపు చూపులు, ఇంకదే కదా. మరి చర్చిలో ఇంక ఇది లేనప్పుడు అదే కదా ఉండేది. మీకు అర్థమైందా? ఈరోజు చెబుతున్నాడు అంటే ఒకడు ఎవడో పాస్టర్, మీరు వెళ్తే పసిపిల్ల పెద్ద మనిషి అయ్యిందంట. వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటుంటే వాళ్ళు చెప్పే వాక్యం 3 అడుగులు దూరంగా ఉండు, వాళ్ళ చెయ్యి తగలని మాకు అని చెప్తున్నాడంట పబ్లిక్లో. ఆ పిల్లకి అదే నేర్పేది. పసిపిల్లకి, పసిపిల్ల మైండ్లో అదే చొప్పించేది. నువ్వు దేవుడి కోసం బ్రతకమ్మా అని చెప్తారా? ఎవడు క్రైస్తవుడు చెప్పేది ఎవరు? అర్థమైందా? కాబట్టి దావీదు గారు ఇక్కడ ఆ స్త్రీని కామం కోసం కాదు, సచ్చుబడిన బాడీలో పని చేయని నాడీ వ్యవస్థను కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, బీపీ నార్మల్ స్టేజీ కోసం, వీటన్నిటినీ నార్మల్ స్టేజీకి తెచ్చుకోవడానికి మాత్రమే ఈ స్త్రీని ఆయన కౌగిట్లో పడుకోబెట్టారే తప్ప ఈ వృద్ధుడు ఆ అమ్మాయిని కామం కోసం, ఈ వృద్ధుడైన దావీదు గారి కామం కోసం కానే కాదు. చూడండి ఇక్కడ సరే. 4వ వచనం. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ బా, ఇది సింహం అంటే, ఇదిరా నీతి అంటే. ఇది చెప్పండి రా లుచ్చా క్రైస్తవులారా, అందరు కాదు కొంతమంది. ఇది చెప్పండి. ఏముంది ఇందులో బూత్? ఇదంట పనికి మాలిన టాపిక్ అంట. కామెంట్ పెట్టే బాధ్యత కానీ, భారం కానీ, ఐందవ ఇప్పుడు రేపు 10 సంవత్సరాల తర్వాత క్రైస్తవం ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందో తెలుసా? ఎందుకని? హైందవుల సోదరులను రెచ్చగొడుతున్నారు, మాటలతో రెచ్చగొడుతున్నారు. వాళ్ళ దేవుళ్ళని నీకెందుకు? నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో. నీ జోలికి వాళ్ళు రారుగా. ఒకవేళ నీ జోలికి వస్తే, అయ్యా నేను నీ జోలికి వచ్చానా, నువ్వెందుకు నా జోలికి వస్తాను? రీజన్ ఉంది. వాళ్ళు అడిగారు, వాళ్ళు సందేహం అడిగారు, యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడా అని అడిగారు. బైబిల్లో లేదు కాబట్టి అడిగారు. మీ శివుడు ఎప్పుడు పుట్టాడు? నీకెందుకురా? సందేహించు వారి మీద కనికరం చూపమని బైబిల్ చెప్పిందా? లేదా వాళ్ళ సమాధానానికి, వాళ్ళ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళ మీద ఎగబడమని బైబిల్ చెప్పిందా? నీకెందుకు వాళ్ళ గురించి? అందుకని వాళ్ళు మీ బైబిల్లో ఏముందో మీకే తెలియదు, మీరు మా గ్రంథాలు జోలికి వస్తారా నిద్ర మొఖాలారా అని వాళ్ళు మాట్లాడారు. నేను క్రైస్తవులు అందరి గురించి మాట్లాడట్లా. మేధావులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు మనకంటే, అర్థమైందా? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఉండుంటారు. కొందరి గురించే నేను మాట్లాడతాను. ఏంటంటే దావీదు గారు ఏం చేశారంట? కూడారంట. ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు.
రాజు దానిని ఆ స్త్రీని ఏం చేయలేదు, కూడలేదు. మరి ఇది ఎందుకు వాడుకున్నాడు? ఆరోగ్యం కోసం వాడుకున్నాడు. ఆ స్త్రీని కౌగిట్లోకి ఎందుకు తెచ్చుకున్నాడు? అది వైద్యం. ఆ కాలాన్ని బట్టి ఈ కాలం కాదు, మళ్ళీ ఈ కాలం కూడా కౌగిట్లో తెచ్చుకుంటాం, అది వద్దు. ఆ అజ్ఞాన కాలాన్ని బట్టి అది వైద్యం. అర్థమైందా? వైద్యం కోసం వాడుకున్నారు. ఇక్కడ ఒక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రభు దగ్గరకు రాకముందు 2006లో 2007 దగ్గరకు వచ్చేసరికి 2006లో ప్రభు దగ్గరకు వచ్చాను. అప్పుడే స్టార్ట్. దానికి ముందు 2000 తర్వాత నేను బుక్స్ చదవటం బాగా అలవాటు. మీకు తెలుసు, కొంతమంది బుక్స్ భయంకరంగా చదువుతా. వారం వచ్చిందంటే వారపత్రికలన్నీ ఇంట్లో ఉంటాయి. ఆ వారపత్రికల్లో ఒకటి చదివాను, నాకు బాగా గుర్తులేదు. అది కథగా రాశారో నిజంగా ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ వైద్యమే. దీన్ని అనుసరించి వెస్టర్న్ కంట్రీస్లో, అది ఏ కంట్రీ అనేది చాలా రోజులైంది, 2000 తర్వాత 2005 లోపు, 2000 నుంచి 2005 లోపులో నేను చదివాను అనమాట ఆ బుక్. ఆ బుక్లో ఏమో తెలుసా? ఆ కంట్రీలో ఒక హాస్పిటల్ ఉంది, జాగ్రత్తగానండి. అప్పట్లోనే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తే దానికంటే ముందుగానే బైబిల్లో వైద్యం ఉంది. దాన్ని బట్టి నేను చెప్తాను, ఈ మాట జాగ్రత్తగా. ఆ వెస్ట్రన్ కంట్రీస్లో, ఆ కంట్రీలో ఏం జరిగింది తెలుసా? పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్లో మందులు ఎవరు కూడా. ఆ హాస్పిటల్లో మెడిసిన్ ఉండదు. మరి హాస్పిటల్లో మెడిసిన్ అంటే తెలుసా? నా భార్య గురించే నేను మాట్లాడుతున్నా, జాగ్రత్తగా. వేరే వాళ్ళు ఇదైతే బాగుండదుగా. ఇప్పుడు నా భార్యకి బాగలేదనుకోండి, నా భార్యకి నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదనుకోండి, జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నదనుకోండి, లేదా లో బీపీ వచ్చిందనుకోండి, అర్థమైందా? నా భార్యకి ఒంట్లో బాగలేదనుకోండి, ఒంట్లో బాగలేకపోతే మెడిసిన్ వేసుకుంటే కిడ్నీలు, లివర్లో సైడ్ ఎఫెక్ట్ మనిషి మీద పడి అవయవాలు దెబ్బతింటాయని చెప్పి అక్కడున్న డాక్టర్లందరూ ఏం ఆలోచించారు తెలుసా? మెడిసిన్ లేకుండా మనిషి రీయాక్టివేట్ అయ్యేటట్టుగా ఒక హాస్పిటల్ని నిర్మించారు. ఆ హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ హాస్పిటల్లో ఒక్కొక్కళ్ళు 6 అడుగులు హైటు, తెల్లగా ఉంటారు, కండలు మెలికలు తిరిగి ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. జాగ్రత్తగానండి. ఇది నిజంగా హాస్పిటల్ ఉందో తెలియదు. అప్పుడు ఆ బుక్లో ఈ ఒక కథలాగా చదివానో తెలియదు, కానీ మొత్తానికి ఇదిగా ఉంది. ఇప్పుడు నా భార్యకి బాగలేదనుకోండి, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకోండి, అక్కడ 10 మంది ఉంటారు కుర్రోళ్ళు. మీ భార్య పరిస్థితి ఏంటి? నా భార్య పరిస్థితి ఏం చేస్తారు తెలుసా? ఒక అరగంట నా భార్యని నేను తీసుకెళ్ళి అతనితో పాటు వేరే గదిలోకి నేను పంపిస్తాను. జాగ్రత్త, హై నాలెడ్జీ ఇది, అర్థమైందా? హై నాలెడ్జీ ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యేది ఇది. అప్పుడున్నది బట్టి చెబుతున్నా. ఇప్పుడు ఉంది హాస్పిటల్ అని నేను అడ్రస్ ఇవ్వలేను. అప్పుడు నేను చదువుకున్న పుస్తకాల్లో నేను చదివాను, అర్థమైందా? అప్పుడు నా భార్యని అతను అరగంట సేపు వేరే గదిలోకి తీసుకెళ్తాడు. ఒక భర్త ఎలాగైతే తన భార్యని కౌగిట్లో పడుకుంటాడో అలాగే ఒక స్త్రీని తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవరు, ఒక గంట ఏం చేస్తాడు తెలుసా? ఆ గదిలో పడుకుంటాడంతే, పడుకొని తిరిగి వస్తాడంతే. దానికి మనం డబ్బులు ఇవ్వాలి. ఏం చేయాలి? దానికి మనం ఆ రిసెప్షన్లో డబ్బులు ఇవ్వాలి, వైద్యానికి డబ్బులు ఇవ్వాలి. తిరిగి వచ్చేటప్పుడు స్త్రీ ఎలా వస్తుందో తెలుసా? ఎందుకని? కంటికి అందంగా ఉన్నాడు, పొట్టలేదు, పోతపోసిన బొమ్మలాగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు. చూడగానే అబ్బా ఇలాంటి వాడు భర్త అయితేనా అని కోరుకునే స్థితిలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభాస్ లాగా ఉన్నాడు, అర్థమైందా? ఇప్పుడు అలాంటి ఆకారాన్ని చూసి స్త్రీకి ఎలా ఉంటుంది? బ్రెయిన్ అతనితో శరీరాన్ని పంచుకోవాలనే మైండ్ లేకపోయినా సైంటిఫికల్గా బాడీ బ్రెయిన్ ఏం చేస్తుంది? స్పందిస్తుంది. అరగంట సేపు అంటే ఇప్పుడు చేయమని కాదు, అప్పుడున్న హై నాలెడ్జీ చెబుతున్నా, ఇప్పుడున్న సోది నాలెడ్జీ కాదు.
ఇప్పటికి ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు పరిశుద్ధులు ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులు ఎక్కువలే. అది హై నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ అండి బాబు? అప్పట్లోనే ఆ బుక్ నేను చదివాను. అది స్వాత్యో, ఆంధ్రజ్యోత్యో, ఆంధ్రప్రభో, ఆంధ్రభూమో ఏదో నాకు తెలియదు. తిరిగి వచ్చేసరికి ఆ హాఫ్ అన్ అవర్లో లేదా ఆ గంటలో ఆ స్త్రీ ఏమైతే తెలుసా, నాడీ వ్యవస్థ మొత్తం, నాడీ వ్యవస్థ కానీ, అరుగు డైజెషన్ వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ కానీ, బాడీలో ప్రతిదీ పని చేయని ప్రతి అవయవం కూడా ఆ గంటలో మళ్ళీ ఏమైతే తెలుసా, యాక్టివేషన్. ఏం చేస్తారు వాళ్ళు? మెడిసిన్ వేసుకోవాల్సిన పని లేదు, ఇంజెక్షన్ చేసుకునే పని లేదు, ట్యాబ్లెట్ వేసుకునే పని లేదు. తిరిగి ఇంటికి రావటం. మళ్ళీ వాళ్ళు పైన వైద్యానికి సంబంధించినట్టు తప్పితే దాన్ని ఒక దారం కూడా ఎక్స్ట్రా వాళ్ళు చేయరు. చేస్తే కేసు వాళ్ళ మీద. వాళ్ళ సిస్టమ్ అది. హాస్పిటల్ ఇతను ఎక్స్ట్రా చేశాడు అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అతనికి జైలు శిక్ష. ఈ అమ్మాయి ఏదైనా ఇచ్చేసింది అనుకోండి, అయినా కానీ అతను ఎలా ఉండాలి తెలుసా? తన పద్ధతిలోనే తను ఉండాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం బాడీ అంతా ఏమైపోద్ది? ఆరోగ్యంగా వచ్చేసింది. అంటే సైడ్ ఎఫెక్ట్ ఏమనుందా? ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ట్రీట్మెంట్ అంటేనే ఇదే. ప్రతిదీ కాలేయం కానీ, మూత్రపిండాలు కానీ, కిడ్నీలు కానీ, నాడీ వ్యవస్థ కానీ, ప్రతిదీ కూడా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళే చెప్తారు 1 రోజా 2 రోజులు రావాలా అని. అంటే ఆ భార్యకు చూపించే మగోడు ఎంత మగాడై ఉండాలి. సరైన మగాళ్ళకే ఇదే ఉంటుంది. ఈ కాలం వద్దయ్యా. ఈ కాలం వద్దు. ఈ కాలంలో లేవులే, ఉండుండో. ఒకవేళ ఉన్నా దాన్ని ఆసరా చేసుకొని ఇది చేస్తారు. కాబట్టి ఆ కాలంలో బహుభార్యత్వాన్ని దేవుడు ఆమోదించాడు. కాబట్టి రాజులకు కానీ నార్మల్ జనాలకు కానీ భార్యలు ఎక్కువ మంది ఉండాలి. మరి బహుభార్యత్వాన్ని దేవుడు ఎందుకు ఆమోదించాడు అనేది ఈసారి సబ్జెక్టులో, లేదంటే ఈసారి బైబిల్ తరగతిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఇక్కడ దావీదు గారి విషయంలో ఇదేమైనా కామం కోసం జరిగిన ప్రక్రియలాగా మీకు ఏమైనా అనిపించిందా? వైద్యం కోసం అనిపించిన ప్రక్రియలాగుందా? కానీ హైందవ సోదరులు ప్రశ్నించారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పు. వాళ్ళు వింటారా వినరా అనేది కాదు. నీ దేవుడికి అవమానం రాకుండా సత్యాన్ని చెప్పావా లేదా? దేవుడి దయ వల్ల మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోద్ది, చూడొచ్చు. మీకేమన్నా సందేహాలు ఉంటే ప్రశ్నించండి. పలానా సందర్భం బూతుగా ఉంది అని. లేదు, వేడి కోసం. షూనేమీరాల దగ్గర కూడా గేహాజీ గారు ఏం చేస్తారు తెలుసా? చిన్న బిడ్డ చనిపోతాడు. గేహాజీ గారు ఏం చేస్తారు తెలుసా? వేడి కోసం, ఆ బాడీకి, ఆ పసిబిడ్డకి హీట్ కలగటం కోసం పైన పడుకుంటాడు. ఆ బిడ్డకి 2 రాజుల గ్రంథం 4 అధ్యాయాలు ఉంటుంది. వేడొచ్చి ఆ బిడ్డ ఏం చేస్తాడు తెలుసా? కళ్ళు తెరుస్తాడు. మీకు అర్థమైందా? అంటే వెట్ట అనేది దాన్ని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. 1 వేడి తక్కువ అనుకోవచ్చు, 2 లో బీపీ అనుకోవచ్చు, 3 చెట్టుకు విషయానికి వస్తే నీరు అందకపోవటం అనుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి బైబిల్ అనేది ఎప్పుడు కూడా చిన్న చూపు చూడమాకండి. ఉన్నది ఉన్నట్టుగా చూడండి. చూడగలిగాం కాబట్టి యోధా తామారు గారు చేసింది పాపం కాదు అని చెప్పగలిగాం. ఆ రేంజ్లో ఆలోచించగలిగాం కాబట్టి లోతు గారి పిల్లల తండ్రితో చేసింది పాపము కాదు, తప్పు కాదు అని చెప్పగలిగాం. బైబిల్లో ప్రతిదాన్ని ఏదైనా సరే బూతు అనేది బైబిల్లో ఇంతవరకు నాకు కనపడలా. దేవుడు నాకు నేర్పిన విధానాన్ని బట్టి అర్థం కాని వాళ్ళకు బూతుగా కనపడినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ టైటిల్ పెట్టి ఫేస్బుక్లో పోస్టర్ పెట్టగానే పరిశుద్ధులు అందరూ బయలుదేరి ఇవెందుకు వాడి భాష వేరుగా ఉంటుంది,
కామెంట్ పెట్టేటప్పుడు భాష ఎట్టా ఉండదు తెలుసా? ఇప్పుడు నేనున్నాను, అందరూ ఏమి ఇష్టపడతారు తెలుసా? నా దగ్గర గొంతు బాగుంటుందని అందరూ చెప్తారు. కాదు, మీరు జనరల్గా ఏదైతే మాట్లాడతారో వాక్యం చెప్పేటప్పుడు అదే లాంగ్వేజ్ మాట్లాడతారు మీరు. మాకు నచ్చిద్ది అంటారు చాలామంది. జనరల్గా నేను ఏదైతే మాట్లాడతానో వాక్యం చెప్పేటప్పుడు కాకుండా అదే వాక్యం చెప్పేటప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకని? ఇక్కడికి వచ్చేసరికి వాయిస్ ఎందుకు? ఇదేమన్నా టీవీ యాంకర్ అని అక్కడ లేదా అందంగా మాట్లాడతాడు అనుకోవడానికి. నేను గుంటూరు జిల్లా వాడిని. గుంటూరు జిల్లా ఎలా ఉంటుందో యాస అలాగే మాట్లాడతాను. అంతేగాని పీడి సుందరరావు గారు అనుకోండి, ఏటండి అన్నాడని నేను కూడా ఏటండి అన్నాను అనుకో, ఇది ఈ కంపు ఎక్కడ కంపు? వైజాగ్ కంపు. ఏందిరా బాయ్ అన్నా అనుకో, ఈ కంపు ఏడది? తెలంగాణ కంపు. నీకెందుకురా, నువ్వు గుంటూరు వాడు అయ్యింది. మనసాక్షి ఏమంటది? అవునా కదా? కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం విడిగా ఎలాగైతే ఉంటున్నామో, అర్థమైందా? దేవుడి దగ్గర ఎలాగుంటున్నామో బయట అలాగే ఉందాం. ప్రతి సందర్భాన్ని నార్మల్గా న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించగలిగే మనసుకి ఆ మెదడుని ఆ స్థాయిలోకి పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి సందేహాలు ఉంటే తర్వాత అయినా ప్రశ్నించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఇప్పటివరకు శ్రద్ధగా నన్ను పొందడం